Hey guys, welcome back to our channel Hyderabadi Abbai. గైస్ ఇవాళ అయితే నేను అట్లా అని బయట తిరగడానికి వచ్చినాం నేను ఇంకా మా ఇంకొక ఫ్రెండ్. సో టోటల్ మీకు ఉస్మానియా యూనివర్సిటీ అయితే మొత్తం చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే మనం ప్రెసెంట్ మెయిన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్కి అయితే వెళ్తున్నాం గైస్. దీన్ని చూస్తే నాకు ఫైనల్ గా ఒకటే గుర్తొస్తుంది, దీనికైతే ఎంతో హిస్టరీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సి గ్రౌండ్స్ ని చూపిస్తున్నాము. ఇప్పుడే సి గ్రౌండ్స్ అయితే గల్లీ ఎంటర్ అయినాం. సి గ్రౌండ్స్ లో చూడవచ్చు. మీరు మెయిన్ రోడ్ నుంచి రైట్ తీసుకోండి గాయస్. అంటే ఇప్పుడు నేను చూపించిన ఫస్ట్ ఒక ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ చూపించిన కదా, ఆ నుంచి స్ట్రైట్కి వస్తే మీకు రైట్ సైడ్ లా ఎంటర్ అవుతారు. ఇట్లా వెళ్ళి చూసుకోవచ్చు. ఇట్లా మీరు ఇది కూడా ఒక టైంలో ఒక కాలేజ్ ఉండే. సో ఇదైతే ఇప్పుడు బంద్ అయిపోయింది మొత్తం. ఇది రైట్ సైడ్ లా ఇట్లా పోతే ఓయో వాళ్ళకి క్యాంటీన్. ఇది డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏముంటుంది, మేము మంచి వాకింగ్ చేసుకోవచ్చు, ఫన్ చేసుకోవచ్చు. మీకైతే లెఫ్ట్ సైడ్ లో బాస్కెట్బాల్ కోర్ట్ కనిపిస్తుంది, చూపిస్తున్నాం. ఇలా కొంచెం మంది ఆడుతారు బాస్కెట్బాల్ కోర్ట్. అయితే లోపలిపై మొత్తం ఎక్స్ప్లోర్ చేయట్లేదు గాయస్, జస్ట్ బయట నుంచి తీసినాయి ఇవన్నీ. ఇది బాస్కెట్బాల్ కోర్ట్ ఇది. సో దీని పక్కనే మీకు ఉస్మానియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మీకైతే కనిపించలేదు, స్విమ్మింగ్ పూల్ బ్యాక్ సైడ్ ఉన్నా కాబట్టి నేను ఫ్రంట్ సైడ్. ఓకే అయితే మీకు మార్నింగ్ ఒక చిన్న టీ స్టాల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ బ్యాక్ సైడ్ అయితే చెప్పినారు ఉస్మానియా యూనివర్సిటీ సి గ్రౌండ్స్ అని. మార్నింగ్ రన్ గైస్, చాలా పెద్ద గ్రౌండ్. సో దీని లోపల అయితే మీకు రన్నింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఒక 2 years బ్యాక్ నాకు రన్నింగ్ ట్రాక్ వేసిరు అనుకుంటా. చాలా ఇది ఎంత పీస్ ఉంటుంది అయితే ఉస్మానియా యూనివర్సిటీ అంత పీస్ ఉంటుంది. ఇదనే కాదు, ఇంకా చాలా చూపిస్తా. ఉస్మానియా యూనివర్సిటీలో ల్యాండ్స్కేప్ గార్డెన్స్ చూపిస్తా. దాని లోపల కూడా పోయి చూపిస్తా. ల్యాండ్స్కేప్ గార్డెన్స్ లోపల పోయి మీకు చూస్తుండే అప్పుడు మన గాయస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ నేను మీకు చూపించట్లేదు. ఎందుకంటే ఒక పక్క మాకు టైం లేదు. జస్ట్ నేను ఏరియాస్ చూపిస్తున్నా, ఏదైతే ఫేమస్ లైక్ గార్డెన్స్, క్యాంపస్ అట్లాంటి మీకు యూ క్యాంపస్ అట్లాంటివి చూపిస్తున్నాను. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్స్ అట్లాంటివి చూపిస్తున్నాను. మీకు అయితే హాస్పిటల్ అనగానే చూసుకోవచ్చు. మీకు ఇలా రైట్ సైడ్ లో హాస్పిటల్ కనిపిస్తుంది, యూనివర్సిటీ హాస్పిటల్ అని. ఆపోజిట్ లోనే ఈ లైన్ కనిపిస్తుంది కదా, మీకు ఇదే ల్యాండ్స్కేప్ కి పోయే దారి. సో ఫైనల్ గా అయితే మనం ల్యాండ్స్కేప్ లోపల ఎంటర్ అయిపోయినాం, అంటే లేన్ కి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోపల 100 years కంప్లీటెడ్ అయింది ఒక సింబల్ లాగా పెట్టారు దీని లోపల. సో ఇదంతా సైడ్ లో ల్యాండ్స్కేప్ గాయస్. ఇప్పుడైతే మనం లోపల పోయి మీకు మొత్తం చూపిస్తా ల్యాండ్స్కేప్ గార్డెన్ ని. ఐస్ ఫైనల్ గా అయితే మనం ల్యాండ్స్కేప్ లోపల అయితే ఎంటర్ అయిపోతున్నాం. మీరు చూసుకోవచ్చు ల్యాండ్స్కేప్ గార్డెన్ అని ఉంది కదా, ఇదైతే మీకు ఆ లైన్ లో ఎంటర్ కాగానే ఉంటుంది ల్యాండ్స్కేప్ గార్డెన్. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ ఎంట్రీ నుంచి ఎంటర్ అవుతున్నాం. ఇదైతే ఫస్ట్ ఎంట్రీ కాదు, ఫస్ట్ ఎంట్రీ మెయిన్ గేట్ అయితే వచ్చేసి 6 ఉంటుంది. ఇక్కడైతే మనం సెకండ్ బ్యాక్ అంటే మీకు సెకండ్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి వస్తే మినీ పాండ్ కనిపిస్తుంది. ఇవి మొత్తం పొల్యూట్ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే మేము నడుచుకొని పోతున్నాం, అంటే ఇంకా లోపల మీకు గార్డెన్ చూపించడానికి. సో ఇప్పుడైతే మనం గార్డెన్ ఎంటర్ అవుతాం. సో మీకు లెఫ్ట్ సైడ్ లో పోతే మొత్తం గార్డెన్ మన అట్టే తిరిగి మళ్ళీ ఈ రైట్ సైడ్ నుంచి వస్తారు. సో ఇప్పుడైతే మనం ఇటుగాక స్ట్రైట్ పోతున్నాం. మనం అయితే అందరు చూసుకోవచ్చు, ఇక్కడ అందరు అయితే షటిల్స్ ఆడుతారు వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. టోటల్గా ఇదైతే నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ల్యాండ్స్కేప్ మీకు ఫ్రంట్ ఎంట్రీ గేట్ ఆడ మెయిన్ గేట్ నుంచి వస్తే డైరెక్ట్ అయితే మీకు ఇదే కనిపిస్తుంది స్ట్రైట్ గా. ఇప్పుడైతే మనం మళ్ళీ రైట్ సైడ్ పోతున్నాం, ఎంట్రీ గేట్ సైడ్. సో ఇదైతే మీకు అక్కడ ఒక స్టెప్స్ లాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను, దగ్గర దూరంలో ఒక ఇట్లా స్టెప్స్ ఉన్నాయా, అదే ఎంట్రీ గేట్, మెయిన్ ఎంట్రీ గేట్. సో ఆ నుంచి మీ స్ట్రైట్ ఇట్లా వస్తే మీకు అది కనిపిస్తుంది. అంటే అందరు ఆడుకుంటున్నారు ఇక్కడ. సైడ్లో మీరు చూసుకోవచ్చు కూర్చోడానికి, నార్మల్ ఇట్లా టైం స్పెండ్ చేయడానికి నేచర్లో చాలా బాగుంటుంది.
ట్రీ ఒక బ్రాంచ్ కనిపిస్తుంది కదా, దీంతో అయితే మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నాకైతే వీడు చెప్తాడు దాని మెమరీస్ గురించి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఈవినింగ్ టైం మేము కూడా ఇట్లా నార్మల్గా ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం గాయస్. మనం అయితే ఇప్పుడు ఆ నుంచి వచ్చినాం సెకండ్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి. సో ఫస్ట్ ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ పోయి మళ్ళీ లెఫ్ట్ అట్లా అని వస్తాం మేము, మళ్ళీ అట్లనే కనెక్ట్ అవుతాం. అయితే మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు. రైట్ సైడ్ చూపిస్తే నాకు చెప్పిన కదా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ మేము స్ట్రైట్ పోతున్నామని, ఇదైతే లెఫ్ట్ సైడ్ రోడ్ గైస్, ఇట్లా పోవచ్చు. సో మళ్ళీ ఇట్లా వచ్చినాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఈ గార్డెన్కి పైన. ఇప్పుడైతే బంద్ అయిపోయింది. బ్యాక్ సైడ్ గేట్ నుంచి వస్తారు అందరూ. చాలా మంది అయితే ఇలా ఫోటో షూట్ తీసుకోవడానికి వస్తారు ఈ గార్డెన్లో. అప్పుడప్పుడు టైం స్పెండ్ చేయాలని వస్తారు ఈ గార్డెన్కి. ఈ గార్డెన్ అయితే ఈవినింగ్ టైంలో మీకు మంచి కూల్ ఉంటుంది గైస్. బేసిక్గా అయితే మీరు వింటర్ సీజన్ ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది ఈ గార్డెన్. మీకు రైట్ సైడ్లో కూడా చూసుకోవచ్చు. మేము అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు అల్లే గార్డెన్కి వస్తాం. మార్నింగ్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ దిస్ గార్డెన్ ఈస్ మార్నింగ్ ఫ్రమ్ 5 AM గైస్. చింటు బాయ్లను చూసుకోవచ్చు, ఇద్దరు చింటు బాయ్లు ఉన్నారు ఈ మెయిన్ గార్డెన్లో. చింటు బాయ్ నమస్తే గైస్. మేమైతే మొత్తం గార్డెన్ నడుస్తున్నాం ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మా నుంచి వచ్చినాం గాయస్. సో ఇప్పుడైతే మనం మళ్ళీ సెకండ్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ టైం కూడా చూడొచ్చు మీరు, 6:36 అవుతుంది. సో పార్క్ క్లోజ్ అయ్యే టైమింగ్స్. ఈ పార్క్లో అయితే చాలా పీస్ ఉంటుంది గాయస్. ఈ పార్క్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 10 acres మీద ఉంటుంది పార్క్ అయితే. ఓయూలా ఉస్మానియా యూనివర్సిటీలో ఫేమస్ గార్డెన్ అంటే ల్యాండ్స్కేప్. ఇంకొకటి ఆక్సిజన్ పార్క్ ఉంది. ఆక్సిజన్ పార్క్ అయితే ఇంకా చాలా పెద్దది గైస్. అది కూడా ఒకరోజు ఎక్స్ప్లోర్ చేస్తాం మీకు ఆక్సిజన్ పార్క్ అయితే. ఇదైతే ఇట్లా స్ట్రైట్కి పోతే మాత్రం గేట్ నెంబర్ 3 దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది గేట్ నెంబర్ 3, ఈ 2, ఇదైతే 1. సో ఇప్పుడైతే మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ పోతున్నాం గేట్ నెంబర్ 2కే ఇందాక. సో మీకు అది చూపించిన ఆ నుంచి అయితే వస్తున్నాం మనం అని. సో ఇదైతే గేట్ నెంబర్ 3. ముందర మీకు కనిపిస్తుంది ఒక గేట్ నెంబర్ 3 అని, అదే గేట్ నెంబర్ 3. దాని లోపల అయితే మీకు ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది, చూడొచ్చు కదా అమ్మవారిది. So this is the must visiting place in Usmania University guys. Even we visit these places every week in free time guys with our friends in morning. అయితే ఇందాక అట్లా స్ట్రైట్గా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినాం కదా రైట్ సైడ్, అంటే ఆ వ్యూ ప్రకారం రైట్ సైడ్. సో మనం అయితే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం. ఈ రైట్ సైడ్ అయితే మొత్తం జంగల్. నేను ఇంకా డెవలప్మెంట్ చేయాలా చాలా మటుకు. సో మీరు మార్నింగ్ 5:35 అట్లా వస్తే మీ పికాక్స్ కూడా చూడొచ్చు గైస్ ఇక్కడ మార్నింగ్. గాయస్ మనమైతే ఫైనల్గా ఐస్ క్రీమ్ తినడానికి అయితే వచ్చేసినాం. సో మీకు ఇలా రైట్ సైడ్లో ఒక షాప్ ఉంటుంది, అయితే చాలా మంచిగా ఉంటుంది గాయస్. ఇట్లానే షాప్ ఇప్పుడైతే పోయి మనం ఐస్ క్రీమ్ తినుకున్నాం. నా వెనకాల ఆపోజిట్లో బాలాజీ పెట్టుకొని కూడా మేము ఈయన తింటామంటే, అంటే మీరు ఊహించుకోవచ్చు ఈ షాప్ది ఎంత బ్రాండ్ ఉందో. అంటే మనం షాప్ దగ్గరకు వచ్చేసినాం ఐస్ క్రీమ్ తినడానికి. అది చూడ మేము అంకుల్ దగ్గర అయితే ఒకసారి మెన్యూ చూడవచ్చు. అయితే ఇప్పుడు మాకు ఈవినింగ్ టైంలో ఈ ఐస్ క్రీమ్ తింటే బా ఆ టేస్ట్ వేరు గాయస్. జంపర్ మే బంపర్ గైస్. మరి నెక్స్ట్ వాటర్ కలుసుకున్నాం. మన ఛానల్ కూడా కొత్త వచ్చిన అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమంటారు మర్చిపోకండి. కింద బెల్ ఐకాన్ ఒకటి. మరి నెక్స్ట్ వాటర్ కలుసుకున్నాం. అంతవరకు సీ యూ, బై బాయ్.